గొప్ప సంఘాన్ని బట్టి స్తోత్రాలు. మా సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి. మా సంఘములో అనేక ఆత్మలు చేర్చబల సహాయం చేయండి. మా సంఘానికి నీ సన్నిధి, మా సంఘానికి ఆశీర్వాదం, మా సంఘానికి జయ జీవితం, మా సంఘానికి నీ కాపుదల ప్రసాదించుమని ప్రార్థించండి. దేవా స్తోత్ర. సంఘములున్న ప్రతి కుటుంబం అయ్యా నీ యందు భయభక్తులు కలిగి జీవించి సాయం చేయండి. సంఘముల ప్రతి కుటుంబాన్ని ప్రభు నీ నామములో ముందుకు సాగడం సహాయం చేయండి. సంఘముల ప్రతి కుటుంబానికి నీ రక్షణానందం, నీ కాపుదల మీరు మెండుగా దండిగా అనుగ్రహించుము దేవా అని దేవునికి సమయంలో ప్రార్థిద్దాం. దేవానికి స్తోత్రాలు. అయ్యా మేము బ్రతుకుతున్నామంటే మా నీతి కాదు, మా భక్తి కాదు, కేవలం నీ కృప ద్వారా, నీ ప్రేమ ద్వారా మమ్మలను బ్రతికిస్తూ ఉన్న మా జీవదాత, మా ప్రాణదాత నీకే వందనాలు దేవా, స్తోత్రములు. ప్రత్యేకముగా నాయన ఈ సమయములో ఇంతవరకు పాలతో మేము స్తుతించాం. సమయములో నీ వాక్యాన్ని మేము వినబోతున్నాము దేవా. అయా నీ దాసులను సిలువ చాటున మరుగుపరుచుకొని మాకు కావలసిన శ్రేష్టమైన వర్తమానం మీరు మాకు ప్రసాదించి, అయ్యా మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందండి. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరచండి. మీరు మాతో మాట్లాడి దైవాభిషేకముతో నింపి పంపుము దేవా అని పదకొరు ప్రార్థించండి. దేవా నీకు స్తోత్రాలు. మాలో వేదనలు, మాలో ఉన్న బాధ, మాలో రోగాలు, మాలో సమస్యలు, మాలో ఇబ్బందులు యేసు నామములో మీరు తొలగించి ప్రతి ఒక్కరికి నాయనా సకల సమృద్ధి, ఆనందము, ఆదరణ, నెమ్మది మీరు అనుగ్రహించుము దేవా నీకు స్తోత్రాలు. ప్రత్యేకముగా నాయనా మాలో ఉన్న తప్పిదములు, మాలో ఉన్న పాపం, మాలో ఉన్న వేషధారణ, మాలో ఉన్న అక్రమమైన జీవితం, మాలో ఉన్న మోసకరమైన జీవితం, మాలో ఉన్న పాపము సంబంధమైన జీవితాన్ని నీ నామములో తొలగించి మమ్మలను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా, నీకు యోగ్యకరమైన వారిగా మార్చి మమ్మలను స్థిరపరచుము దేవా స్తోత్రాలు. సమయములో నాయన మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఎవరు ప్రేమించలేనంతగా, అయ్యా శిలువ మరణమునందునంతగా మీరు ప్రేమిస్తున్నారు. నీకున్న ప్రేమను బట్టి, త్యాగాన్ని బట్టి, నీకున్న మంచి మనస్సును బట్టి నీకే కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిద్దాం. దేవా నీ వాక్యం వినబోతున్న అడిగించకూడే ప్రాంతములో సంలయపరిచిన కార్యం, దైవ కార్యం, ఉన్నతమైన కార్యము జరిగించుము దేవా నీకు స్తోత్రాలు. దేవానికి వందనాలు. మా సంఘమును, మా కుటుంబాలను, మా పెద్దలను మీరు దీవించుము. సంఘమును అస్వస్థగున్న వారి స్వస్థత దయచేయము. బలహీనులు మీరు బలపరచుము. దరిద్రులు మీరు లేవనెత్తుము. నీ సన్నిధికి రాలేక నిద్రమత్తులు ఎవరైతే ఉన్నారో వారికి సురికైన మేరకు తెప్పించి నీ సన్నిధికి రావడానికి గొప్ప సహాయమును మీరు అందించి మా సంఘ సరిహద్దులు మీరు విశాలపరిచి మమ్మల్ని దృఢపరిచి బలపరచమని ప్రార్థించుచు మనము దేవుని సమర్పించుకొని విశ్వాసం, నిరీక్షణ, ఆశాభావముతో ముందుకు మనము కొనసాగుదాం. సమయములో అందరిలా ప్రార్థిస్తూ ప్రభువును మనము స్తుతిద్దాం. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది
కనపరుస్తూ దేవాదేవుని ఆరాధిస్తూ ఆయన మహిమ, ఆయన తేజస్సు, తన కృపా సన్నిధి సమయములో మెండుగా దండిగా మనం పొందుకుందాం. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. అందరూ నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము ఆరిపోయిన నా వెలుగు దీపము వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలుగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అందరు గట్టిగా సవలు పరిశుద్ధాత్మని ఆవరిస్తూ ఉండగా యొక్క రాత్రి వేళ దేవుడు దీవించబోతూ ఉండగా గణిత ఆరాధిద్దాం. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. గట్టిగా చదువుదాం. పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకం, తన సన్నిధి కాంతి మన మధ్యలో ప్రకాశింపజేస్తున్నాడు. దేవా, నీ చిత్తమే మాలో జరగాలి ప్రభా, నీ చిత్త ప్రకారం జీవించడం గొప్ప సహాయం దయచేయండి అని అడుగుతాం. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అందరూ దేవుని మహిమపరుస్తూ ఆరాధిస్తూ నిత్య ఉన్నతమైన తన దయ, తన కనికరము, తన సన్నిధి కాంతి ఈ సమయంలో మనము పొందుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ చేరిన మీరందరూ కూడా ఈ సమయంలో వర్షం కొరకు ప్రార్థించండి. దేవాతి దేవుడు వేయబడిన పంటలు వాడబారక ముందే విస్తారమైన వర్షాన్ని దేవుడు ఇచ్చినట్లుగా ఇక్కడ చేరిన మీరందరూ కూడా మీ యొక్క హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకముగా ప్రార్థించండి. దేవా, నీకే స్తోత్రములు నాయనా. అయా, నీ సహాయం వలన అయా పంటలు నాయన వేసుకున్నారు ప్రభా. వేయబడిన పంటలు వాడబారక ముందే విస్తారమైన వర్షాన్ని అనుగ్రహించండి. ఇప్పుడేనైనా మీరు మేఘములకు ఆజ్ఞాపించి విస్తారమైన వర్షాన్ని మీరు అనుగ్రహించుము దేవా అని ప్రతి ఒక్కరూ మీ యొక్క కంఠస్వరాన్ని విప్పి ప్రార్థించాలని ప్రభువును తెలియజేసాము. మన ప్రార్థన విని ఆయన విస్తారమైన వర్షాన్ని ఇవ్వబోతూ ఉండగా ఈ సమయములందరూ కూడా బహునమ్మకముతో ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రార్థిస్తుండగా మన మధ్యలో ఉన్న దానమయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు.
అందరూ తల వంచినట్టయితే ప్రార్థిస్తున్నాం. భూత వర్షోత్తమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు స్తోత్రములైనా. మరి ప్రభువా, ఇప్పుడు నా తండ్రి నేనేమో తండ్రి నీ దైవన ప్రభువా, మరి ఆల్రెడీ పేర్ల ప్రభువా మేము ఈ యొక్క నా తండ్రి వాక్యము ద్వారా మరియు పాటల ద్వారా సంగీతం ద్వారా నిన్ను ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం నైనా. ఇంకా గొప్ప స్వరములిప్పినైనా నిన్ను ధ్యానించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఎవరైతే ప్రభువా ఈ శ్వాసంతో కన్నీళ్లతో నిన్ను బతిమాలి వేడుకొని నా తండ్రి అడిగిన ఇస్తే వెతికితే దొరుకుతున్నానని సెలవిచ్చిన దేవుడునైనా, అడిగితే మేము ఇస్తావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. అటువంటి గొప్ప దేవుడునైనా, ఘనమైన దేవుడు నా తండ్రి, వర్షం కోసం ప్రార్థిస్తున్నాము నైనా. నీ కృప వలన ఈ దైవన తండ్రి మన దేశం ప్రపంచం అంతా కూడా వర్షం కోసం ప్రార్థిస్తున్నాము నైనా. ఇత్తనము ఈ చేసి ప్రభావం పైర్లు ఎండిపోతున్నావు తండ్రి. మా పాపములు, మా యొక్క అక్రమములు తండ్రి, మా అన్యాయములు వదిలిపెట్టి పశువేశల గురించి, పక్షుల గురించి నా తండ్రి వర్షం సమృద్ధిగా దయచేసి మీరేమై పొందుకున్నామని వేడుకుంటున్నాం నా తండ్రి. మేము నరుడు ప్రభువా పాపలమునైనా ఏమిటి పనికిరాని ఎగతలేని వాళ్ళము నా తండ్రి. దుమ్ము లాంటి వాళ్ళమైనా, సత్త లాంటి వాళ్ళమైనా, మురికి పేలక లాంటి వాళ్ళం తండ్రి. ఏ ఎగతలేని వాళ్ళము నా ప్రభువానికి వందనాలు. మా తప్పులు, మా పాపములను క్షమించి మా నుంచి కృప నింపి నైనా. మరి నీ రాకడ సమీపంగా ఉందని సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఎప్పుడు వస్తున్నావు తండ్రి నీ కొరకు మెలకువగలిగినైనా మేము జీవించే కృపను మాకు దయచేయండి. ఆ యొక్క మరి నా తండ్రి ఎప్పుడు రాత్రి వస్తున్నావో పగులు వస్తున్నావో మాకు తెలియదు. నీ కొరకు మెలకువగలిగి మేము నిన్ను ఆరాధించి చింతకుండండి. మేము ఎంతో గొప్ప విశ్వాసం కలిగి నీ అమ్మడ వస్తున్నట్టుగా సహాయం చేయండి. అన్నీ మాకు సూటిగా మాకు చెప్పి నిపించినవుతున్నా దేవుడు నా తండ్రి. మరి నా తండ్రి ఇప్పటి నుంచి ప్రభువా వాక్యంలోకి వెళుతుండగా తండ్రి మంచి శ్వాసం అటువంటి వాక్యము ఎన్ని విడిచిపెట్టకుండా మాలో నుంచుకొని నెమరు వేసుకొని వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మా పాపం, మా అతిక్రమలు అన్నీ క్షమించే దేవుడు నా తండ్రి. క్షమించగల సమర్థుడు, శక్తిమంతుడు నా ప్రభువా, నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాము నైనా. నీ పాదాల కింద మేము కూలి వంటి వాళ్ళము నా ప్రభువా. సమస్తము ఇదినైనా మాది కాదు. అన్ని విషయంలో మీరు దేవునిగా ఉండి నాయకుని నడిపించి దీవించి ఆశీర్వదించి కృప నింపమని, నీకే ఘనత మహిమ ప్రభావములు పొందుకునమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన స్థానిక పాస్టమ్మ గారు, రెవరెండ్ ఏపీ ఉదయజ్యోతి గారు సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందాలని ప్రభువును తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న స్థాన పాస్టమ్మ గారి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మరి మొట్టమొదటిగా ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా సమయాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరికి, చేరి వచ్చినటువంటి మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ ఆన్లైన్ ప్రేయర్ ఆరాధన కార్యక్రమంలో ఎందు నిమిత్తము మనం చేరి ఉన్నామో
ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారముగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మరి 2025 సంవత్సరంలో జనవరి మాసము మొదలుకొని జూన్ మాసము 30వ తారీఖు వరకు కూడా ఎంతగానో సురక్షితముగా క్షేమముగా మనలందరినీ కూడా కాచి కాపాడాడండి. ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే క్షణమైన కూడా మనము బ్రతకలేమండి. కనుక అందును బట్టి మనమందరము కూడా దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి ఎవరు క్షేమముగా ఉంటారు, ఎవరు సురక్షితముగా ఉంటారో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. ఎవరు క్షేమము కలిగి ఉంటారు, ఎవరు సురక్షితముగా నొందురు అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చేత సృష్టింపబడిన ప్రతి ఒక్కరూ కూడా క్షేమముగా, సుఖముగా, సంతోషముగా ఉండాలన్నదే దేవుని యొక్క కోరికై ఉన్నది. ఎవరండి? దేవుని చేత సృష్టింపబడిన ప్రతి ఒక్కరూ కూడా క్షేమముగా, సురక్షితముగా, సంతోషముగా, ఆనందముగా ఉండాలి అన్నదే దేవుని యొక్క కోరికై ఉన్నది. నిజంగా మనమందరము కూడా దేవుని చేత సృష్టింపబడిన వారమై ఉన్నాము. దేవుని చేత నిర్మింపబడినటువంటి ప్రజలమై, దేవుని బిడలమై ఉన్నాము. అయితే దేవుడు మనలందరినీ కూడా క్షేమముగానే ఉంచాలని ఆశ కలిగి ఉన్నాడని, దేవుడు మనలందరినీ కూడా సంతోషముగా, ఆనందముగా, సురక్షితముగా కాపాడాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే మనము ఆయన చిత్త ప్రకారముగా జీవించే వారముగా ఉండాలి. బైబుల్ చాలా చక్కగా మనకు తెలియచేస్తుంటుంది. దేవుని యొక్క వాక్యము, దేవుడు ఈ రాత్రికాల వేళలో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుచుందువు అని కూడా లేఖనములలోనే మనం చూస్తామండి. కీర్తనల గ్రంథము 4వ సంకీర్తన 8వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. కీర్తనలు 4:8. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నట్లు, దేవునికి అడుగుతూ ఉన్నట్లు, దేవునికి మొరపెడుతూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను నివసింపచేయుదు, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు అంటున్నాడు. ఒంటరిగా ఉన్నా కూడా సురక్షితముగా ఉంచే దేవుడు ఎవరండి? యేసు ప్రభుల వారేనండి. నువ్వు ఒంటరిగా ఉన్నా క్షేమముగా దేవుడు నిన్ను దాస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్నా నిన్ను ఆయన రెక్కల చాటున భద్రపరుస్తూనే ఉంటున్నాడండి. మనం అనుకుంటా, నేను ఒంటరిదాన్నండి, నాకు తోడు ఎవ్వరూ లేరండి అనుకుంటా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడండి. ఆయనే నీకు పరమ భర్తగా ఉన్నాడండి. ఆయనే నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయనే నీకు నాకు పరమ తండ్రిగా కూడా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు కూడా నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు అంటారు. నేను ఒంటరిగా ఉన్నా కూడా నువ్వు నన్ను సురక్షితముగా ఉంచుతావు అంటారు. మనం అనుకుంటా, అయ్యో నేను పొలానికి వెళ్తున్నా, నాకెవ్వరు తోడు లేరే, నేను బయటికి వెళ్తున్నా, నాకెవ్వరు తోడు లేరే, నేను ఒంటరిగా ఉన్నా, నాకెవ్వరు తోడు లేరే అనుకుంటున్నా. కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడండి.
నిజంగా ఆయన తోడు ఉంటే మనకు ఏ దిగులు కూడా ఉండదు. ఆయన తోడు ఉంటే ఏ భయము కూడా మనకు ఉండదండి. ఆయన తోడు ఉంటే మనమందరము కూడా క్షేమముగా ఉంటామండి. ఎందుకు మన జీవితాల్లో క్షేమము లేదు అంటే దేవుని యొక్క తోడును కోరుకోలేనటువంటి వారముగా ఉంటున్నాం. ఎందుకు మన జీవితంలో సురక్షితంగా లేము, ఎందుకు మన జీవితాల్లో ఆనందము లేదు, ఎందుకు మన జీవితాల్లో సంతోషము లేదు అంటే దేవుని యొక్క తోడును కోరుకోలేక, దేవుని సన్నిధానంలో నిలబడలేక, దేవుని యందు ఆనందించలేక, లోకంలో ఉంటూ లోకానుసారమైనటువంటి జీవితములలో జీవిస్తూ ఉన్నాము గనక దేవుడిచ్చే క్షేమమును, దేవుడిచ్చే నెమ్మదిని, దేవుడిచ్చే ఆనందాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని మనము కోల్పోతున్నాము. ఎవరు సురక్షితముగా ఉంటారు అంటే అందుకోసమే ఉపదేశమును అంగీకరించు వారందరూ కూడా సురక్షితముగా ఉంటారంట. ఎవరు సురక్షితంగా ఉంటారు? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33. నా ఉపదేశములను అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు సురక్షితంగా ఉంటారంటండి? దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించు వారందరూ కూడా సురక్షితముగా ఉంటారంట, క్షేమముగా ఉంటారంట, సంతోషముగా ఉంటారంట. క్షేమముగా ఉన్నప్పుడే సంతోషం వస్తుందండి. క్షేమము లేకపోయింది అనుకో సంతోషం ఉంటుందా అండి? నెమ్మది ఉంటుందా? ఆనందం ఉంటుందా? ఏమీ కూడా ఉండదు. ఎప్పుడు మన జీవితాల్లో క్షేమము కలుగుతూ ఉంది అంటే దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించినప్పుడండి. అందుకోసమే అక్కడ మనం జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ రాత్రికాల వేళలో దేవుడు నాతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. మనందరినీ కూడా వాక్య రూపముతో హెచ్చరిస్తూ ఉంటున్నారు. ఎవరు సురక్షితంగా ఉంటారంట? దేవుని సన్నిధానంలో ఉన్నాం, దేవుని ఉపదేశమును అంగీకరించడం లేదు. దేవుని సన్నిధానంలో ఉన్నాం, సేవకుల మాట వినడం లేదు. దేవుని సన్నిధానంలో ఉన్నాం, దేవుడు సేవకునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు సేవకుని యొక్క మాటను కూడా ధిక్కరించే వారంగా ఉంటున్నామండి. మనం సురక్షితంగా ఉంటామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు సురక్షితముగా ఉంటారు అంటే నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. దేవుని యొక్క ఉపదేశమును, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్కును అంగీకరించిన వారందరూ కూడా సురక్షితముగా నివసించును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. ఆ 2వ లైన్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉంటాడంట. నిజంగా కీడు వస్తున్నా కూడా భయము లేకుండా ఎలా ఉంటాడు? నెమ్మదిగా ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యము అతనిలో ఉన్నది, దేవుని యొక్క వాక్యము ఆమెలో ఉన్నది, దేవుని యొక్క వాక్యము తనలో ఉన్నది కనుక కీడు వస్తున్నా కూడా ధైర్యము కలిగి నెమ్మదిగా ఉంటాడంట. నిజంగా చాలామంది ఏదైనా ఆపద వస్తుంది, ఏదైనా కీడు వస్తుందంటే ఏం చేస్తామండి? మనం అనుకుంటున్నాం నేను దేవుని బిడ్డను లేండి అనుకుంటున్నాం, కానీ భయం వస్తుందా రాదా? దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు భయము అనేది ఉండదండి. నిజంగా మనం అనుకుంటుంటాం కీడు అక్కడ వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. కీడు వస్తున్నా కూడా భయము లేకుండా ఎలా ఉంటారంట? నెమ్మదిగా ఉంటారంట. ఎవరు? దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించు వారందరూ కూడా క్షేమముగా నెమ్మది కలిగి ఉంటారంట. నిజంగా దేవుడు మనల్ని అందరినీ కూడా ఎంతో క్షేమముగా దాచి ఉంచాడండి, అవునా కదా? ఈ జూన్ మాసము మొదలుకొని ఈ యొక్క చివరి తారీఖు వరకు మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు, ఎంతగానో సురక్షితంగా ఉంచాడండి. తల్లి బిడ్డను మరచిన కూడా
నేను నిన్ను మరవను అంటూ ఉన్నాడండి. తన అరచేతుల్లో నిన్ను చెక్కుకొని కాచి కాపాడుతున్నాడు. నిన్ను ఎంతగానో సురక్షితంగా దేవుడు ఉంచాడండి. అయితే నువ్వేం చేస్తున్నావు? దేవుని ఉపదేశమును అంగీకరించలేనటువంటి బిడ్డగా ఉంటూ ఉన్నావండి. ఆ రీతిగా మనం ఉండకుండా ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా అమ్మా దేవుని యొక్క ఉపదేశమును మనమందరము కూడా అంగీకరించే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను. రెండోదిగా ఎవరు సురక్షితముగా ఉంటారు అంటే అక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనక దాన్ని పొందియుండుము. ఎవరు సురక్షితంగా ఉంటారు అంటే ఉపదేశమును విడిచిపెట్టక ఎవరైతే గట్టిగా పట్టుకుందురో వారందరూ కూడా సురక్షితంగా ఉంటారు. అది నీకు ఉపదేశం ఏమిస్తుందంటండి? జీవమునిస్తుందండి. వాక్యము నీకు జీవాన్ని పోస్తుందండి. ఆది యందు వాక్యమునెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము నీలో ఎలా ఉండాలంట? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న శరీరధారిగా మనలో ప్రవహించేదిగా ఉండాలంట. అది అందుకోసమే అది నీకు జీవము గనక దానిని పొందియుండుము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవమును గనక దాన్ని పొందియుండుము అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. ఉపదేశమును ఉన్న ఉపదేశమును ఏం చేయకూడదంట? విడిచిపెట్టకుండా ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలంట. కానీ మనమేంటిని గట్టిగా పట్టుకుంటామండి? ఏంటిని పట్టుకుంటామమ్మా? ఈ మాసంలో మీరు ఎవరితో ఏం లిగాడు పడలేదా? నీ భర్తతో కానీ, నీ భార్యతో కానీ, నీ ఇరుగు పొరుగు వారితో కానీ లిగాడు పడలేదా? వారు ఏదైనా మాట అన్నారనుకో, ఆ మాటను గట్టిగా, అది నువ్వు గట్టిగా పట్టుకున్నా అది ఏ దానికి కూడా పనికి రాదండి. పనికొస్తుందా? అది నీకు జీవాన్ని ఇస్తుందా? నువ్వు ఉపదేశమును గట్టిగా పట్టుకున్నప్పుడే అది నీకు జీవముని ఇస్తుంది, అది నీకు జీవమును అనుగ్రహిస్తుంది. గనక ఉపదేశమును వింటూ ఆ ఉపదేశానుసారంగా జీవిస్తూ ఉపదేశమును గట్టిగా పట్టుకొని వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నా. ఉపదేశము అంగీకరిస్తే మనం ఎక్కడ ఉంటామంటే జీవ మార్గములో నడుస్తాము. అందుకోసమే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనంలో చాలా చక్కగా లేఖనం మనం చూస్తామండి. ఒకసారి చదవండి. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములలో ఉన్నాడు, గద్దింపునకు లోబడువాడు త్రోవ తప్పును. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉపదేశమును అంగీకరించువారు జీవ మార్గములలో ఉన్నాడు. ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తారో అలాంటి వారందరూ కూడా జీవ మార్గములో నడుస్తారు, ఉన్నారు అనేది జ్ఞాపకం చేసుకునేవారు. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పిపోతాడండి. దేవుని యొక్క వాక్యమునకు లోబడని వాడు, దేవుని యొక్క వాక్కుకు లోబడని వారు, ఉపదేశమునకు లోబడని వారు త్రోవ తప్పి తిరుగుదురు అని లేఖనములలోనే మనం చూస్తుంటాం. అందుకోసమే మనము ఉపదేశమును అంగీకరిస్తూ ముందుకు ఉపదేశమును అంగీకరించినప్పుడు నీవు నేను మనమందరము కూడా సురక్షితముగా ఉంటాము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా దేవుని సన్నిధానంలో ఉన్నాం, ఉపదేశాన్ని అంగీకరిస్తూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నామా? స్వీకరిస్తూ ఉన్నామా? చాలామంది ఎందుకు వచ్చారమ్మా? చల్లగా ఫ్యాన్ తిరుగుతుంది, కునుకు వస్తుందండి. సాతాను ఎవరిని మృంగుదునా, ఎవరిని ప్రేరేపిద్దునా అని మన మధ్యలో ఉన్నాడండి.
నిజంగా సాతానుకు చోటు ఇవ్వకూడదండి దేవుని మందిరంలో ఉన్నాక. అందుకోసమే మొట్టమొదటిగా ఇంటి దగ్గర ఉన్నప్పుడే ప్రార్థన చేసుకొని దేవుని మందిరంలో, ప్రభువా నేను నీ సన్నిధానానికి వెళ్తూ ఉన్నాను, నీ యొక్క కాపుదలను నాకు అనుగ్రహించు, సాతానుడు నన్ను ప్రేరేపించకుండా నీ వాక్యమును నేను వినుటకు నాకు సహాయం దయచు, నీ ఆత్మాభిషేకంతో నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఒక్కరైనా అలా ప్రార్థన చేసుకుంటామండి? లేదు. ఏదో వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం. ఎక్కువ శాతం ఏం చేస్తున్నాం? చాలామంది నిద్రపోతున్నారు. అవునా? నిద్రపోవద్దండి, కొద్దిసేపేలేండి వాక్యం చెప్పేది. మొట్టమొదటిగా ఎవరు సురక్షితంగా ఉంటారంట? ఉపదేశమును అంగీకరించువారు సురక్షితముగా నుండును. వాడు కీడు వచ్చినను భయపడక ఎలా ఉంటాడంట? నెమ్మది కలిగి ఉంటాడంట. భయము లేకుండా నెమ్మది కలిగి ఉంటారు. ఉపదేశమును మనమందరము కూడా అంగీకరించాలి. ఉపదేశమును అంగీకరిస్తే అది నీకేం వస్తుందంట? జీవం ఇస్తుందంట. ఉపదేశమును అంగీకరిస్తే అది నిన్ను కాపాడి బ్రతికించును కూడా. ఉపదేశమును అంగీకరిస్తే మరి జీవ మార్గములలో మనం ఉన్నట్లేనండి. ఉపదేశం, దేవుని సన్నిధానంలో ఉండి కూడా ఉపదేశమును అంగీకరించకపోతే జీవ మార్గంలో మనము లేనట్టు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. రెండోదిగా ఎవరు సురక్షితంగా ఉంటాడు అంటే నీతివంతులైనటువంటి వారందరూ కూడా సురక్షితంగా ఉంటారండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతివంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. నీతివంతుడు సురక్షితము అనగా క్షేమము అండి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు సురక్షితంగా ఉంటారంట? నీతివంతుడు సురక్షితముగా నుందురు. అందుకోసమే యెహోవా నామము బలమైన దుర్గమండి. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామం అండి. ఆయన నామంలో శక్తి ఉన్నదండి. నిజంగా నువ్వు శక్తి లేక బలహీనతలో ఉన్న ఆయన నామము నీకు బలమును ప్రసాదించేదిగా ఉంది. ఆయన నామము నీకు శక్తినిచ్చేదిగా ఉంది. ఆయన నామము నీకు జీవమునిచ్చేదిగా ఉంది. ఆయన నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము అండి. అందుకోసమే యెహోవా నామము బలమైనటువంటి దుర్గము. నీతివంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా నుండును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు సురక్షితముగా ఉంటారు అంటే నీతివంతులైనటువంటి వారందరూ కూడా సురక్షితముగా ఉంటారు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నీతివంతునికి ఏ అపాయమో సంభవింపదు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణము లేదు. నీతివంతుడు సురక్షితంగా ఉంటాడంట. నీతి మార్గములలో నడిచిన వాడు ఎలా ఉంటాడంట? మరణము లేదంట. అందుకోసమే నీతి మార్గమునందు జీవము కలదు. ఆ జీవ మార్గములో నడిచినప్పుడు మరణము లేదు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథము 12:28. నీతి మార్గముల యందు జీవము కలదు. ఎవరైతే నీతి మార్గంలో నడుస్తారో అలాంటి వారందరికీ జీవము. నిజంగా సజీవులే కదండి ఆయన్ని స్తుతించేది. మట్టి ఆయన్ను స్తుతిస్తుందా? మనం మరణమైన తర్వాత ఆయన్ను స్తుతిస్తామా? పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఆయన్ని స్తుతిస్తామా? స్తుతించలేమండి. నిజంగా చాలామంది ఈ దినంను దేవుడు మన జీవితాల్లో నూతనంగా అనుగ్రహించారు. అయితే దేవునికి
ప్రతి ఒక్కళ్ళు కూడా కృతజ్ఞత లేకుండా నిద్రమత్తులుగా సోమరి వైఖరులుగా ఉంటూ దేవుడిచ్చే దైవాశీర్వాదాలను కోల్పోయేవారిగా ఉంటున్నారు. క్షేమము లేక నెమ్మది లేక సతమతమయ్యేవారిగా ఉంటూ ఉన్నారు. దేవుడు మన జీవితాల్లో మరొక దినాన్ని నూతనంగా ఇచ్చాడు అంటే అందును బట్టి ప్రతి దినము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. నిజంగా చెల్లిస్తూ ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే నీతి మార్గమునందు జీవము కలదు. నిజంగా నువ్వు నీతి మార్గంలో ఉన్నావు కనుక దేవుడు నీ జీవితంలో జీవమును అనుగ్రహించి ఉన్నాడు అనేది కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మూడోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీతివంతునికి ఏ ఆపదయు సంభవింపదు అని లేఖనములలోనే మనం చూస్తామండి. సామెతల గ్రంథము అక్కడే 12వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీతివంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుండురు. నీతివంతునికి ఏ ఆపద కూడా సంభవించదంట. నిజంగా ఎవరు సురక్షితంగా ఉంటాడు అంటే నీతివంతులైనటువంటి వారే సురక్షితంగా ఉంటారు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలంట. భక్తిహీనులు కీడుతో నిండియుందురు అనేది మనలో భక్తిహీనతను తీసివేసుకొని భక్తి కలిగి నీతివంతులుగా ఉంటూ దేవుడిచ్చే క్షేమమును, దేవుడిచ్చే సురక్షితమును, దేవుడిచ్చే ఆనందమును పొందుకుంటూ ఇంకా ఆయనలో ఆనందించే బిడలముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అక్కడే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. 28:12 నీతివంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. చాలండి. ఈ చదువున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీతివంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమగును. నిజంగా నీతివంతులకు జయం కలిగిందనుకో ఏం చేస్తారండి? అనేకులు కూడా వారిని పొగుడతారా లేదా? ఘనపరుస్తారా లేదా? అక్కడ మనం దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు ఏం చేస్తారంట? వారు అధికారంలోనికి వచ్చారనుకో, దుష్టులు గొప్పవారగినారనుకో ఏం చేస్తారంట? వారు ఏం చేస్తారని జనులు ఏం చేస్తారు? దాగి ఉంటారంట. నా మాటలు కాదండి, దేవుని యొక్క వాక్యాన్ని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా మనం బోధించే వారిగా ఉండాలి. అందుకోసమే నీతివంతులకు జయము కలిగినప్పుడు మహాఘనతకు కారణమగును, దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగియుందురు. దుష్టులు వారు ఎంత గొప్పవారైనా కూడా వారి వలన ప్రయోజనం ఉండదు. కానీ ఆ దుష్టుని బట్టి జనులు భయపడి ఏం చేస్తారంట? దాక్కుంటారంట. అందుకోసం అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ నీతివంతులకు జయము కలుగుట ఎంతో మేలు అని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నారు. అయితే నీతివంతులు ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యంగా నుందురు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అయితే నువ్వు నీతిగా ఉన్నావు అనుకో, యథార్థంగా ఉన్నావు అనుకో, భయం భక్తి కలిగి ఉన్నావు అనుకో, నువ్వు ఎలా ఉంటావంట? యథార్థంగా ఉన్నావు అనుకో సింహము వలె ధైర్యంగా ఉంటావంట. ఎవరు వచ్చినా భయపడక ధైర్యం. నీవు భక్తిహీనుడిగా లోకంలో లోకిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దుష్ట కార్యములు నీలో ఉన్నావు అనుకో ఎలా ఉంటావండి? చిన్నదానికి కూడా భయపడిపోతుంది. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనలో దుష్ట కార్యములు ఉండకూడదండి. మనము ఎవరము అంటే దేవుని సొత్తు గనక, మన దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు గనక, ఆయన బిడలమైన మనము కూడా పరిశుద్ధులమే గనక మన దేవుడు మరి
ఎంతో గొప్పవాడు గనక ఆయన పిల్లలమైన మనము కూడా గొప్పగా జీవించేవారిగా ఉండాలి, కానీ లోకంలో పడుతూ లోక ఆశల్లో పడుతూ జీవించకూడదండి. నువ్వు అలా ఉన్నావు అనుకో, నీ జీవితంలో సురక్షితము ఉండదు, నీ జీవితంలో ఆనందం ఉండదు, నీ జీవితంలో క్షేమము ఉండదు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండు. మన జీవితాల్లో క్షేమము కలగాలి అంటే మనము నీతివంతుల వలె జీవించే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇంతవరకు నువ్వు నీతిగా యథార్థంగా జీవించలేకపోయావేమో, ఇక్కడి నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా నీతిగా యథార్థంగా దేవునికి ఇష్టకరమైనటువంటి బిడగా నువ్వు జీవిస్తూ ఉండేవారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజే. ప్రతి ఒక్కరికి కూడా ఒక వాంఛ ఉంటుందండి. ఉంటుందే ఉండదా? ఇష్టం ఉంటుందే ఉండదా? చాలామందికి ఏది ఇష్టం ఉంటుందండి? ఆత్మీయ పరంగా జ్ఞాపకం చేసుకుందాం. కొంతమందికి చక్కగా పాడాలన్న ఇష్టం ఉంటుందండి, అవునా? కొంతమందికి ఎక్కువ సమయం దేవునితో మాట్లాడాలని, దేవునికి మొరపెట్టాలనే ఇష్టం ఉంటుందండి. కొంతమందికి చక్కగా నేను వాక్యాన్ని చదవాలనే ఇష్టం ఉంటుందండి. ఇంకా లోకానుసరమైన వాంఛలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేకమైనటువంటి వాంఛలు ఉంటాయి, కానీ వాటి వలన మనము సురక్షితంగా ఉండమండి. మనమందరము కూడా ఆత్మీయమైనటువంటి వాంఛ కలిగి, ఇష్టము కలిగి జీవించినప్పుడు, నువ్వు నీతిగాను యథార్థముగాను ఉన్నప్పుడు నీవు నేను మనమందరము కూడా సురక్షితముగా ఉంటాము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా మన అంశం ఏంటండి? నేను ముగించేస్తాను ఇంకా త్వరగా. అమ్మా, మన అంశం ఏంటి? ఎవరు సురక్షితముగా నుందురు? ఎవరు సురక్షితంగా ఉంటారంట? ఉపదేశమును అంగీకరించు వారందరూ కూడా సురక్షితంగా ఉంటారంట. చాలామంది ఉపదేశము వినబడుతూ ఉంటే కూడా అంగీకరించకుండా నిద్రమత్తుల వలె ఉన్నామంట. నిజంగా ఒక యవనస్తుడు మరి పౌలు గారు బోధిస్తూ ఉంటే కిటికీలో ఉండి వింటూ ఉన్నాడంట. వింటూ ఏం చేస్తుంది? అతనికి నిద్ర వచ్చింది, కునుకు వచ్చింది. తూలుతున్నాడు. ఏమైపోయాడు? కింద పడి చనిపోయాడు. నిద్ర వలన చాలా అవమానం కూడా ఉందండి. నిద్రకు మనము చోటు ఇవ్వకూడదండి. దేవుని యొక్క ఉపదేశము మనకు వినబడుతూ ఉన్నప్పుడు ఆ ఉపదేశమును స్వీకరించే వారముగా ఉండాలి, ఆ ఉపదేశమును అంగీకరించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధానంలో ఉపదేశము వినబడుతున్నా కూడా దేవుని సన్నిధానంలో ఉంటూ నిద్రపోవట కంటే కూడా ఇంటి దగ్గర ఉండి పడుకోవడం చాలా మంచిదండి. నిజంగా దేవుని సన్నిధానంలో ఒక వాంఛతో వచ్చావు, ఒక కోరికతో వచ్చావు, ఒక ఇష్టముతో వచ్చావు. నీవు దేవునికి మొరపెట్టి ఆ మొరకు ప్రతిఫలాన్ని పొందుకోవాలని వచ్చావు. నీలో ఉన్నటువంటి కొరతను నువ్వు తీర్చుకోవాలని దేవుని సన్నిధానానికి వచ్చావు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రభువా, నాకు ఈ కొరత ఉంది, కుటుంబంలో ఈ సమస్య ఉంది. నిజంగా వర్షాలు లేక గ్రామము దేశమంతా కూడా ఎంతగానో చింతిస్తూ ఉందండి. వర్షం కొరకు ప్రార్థించాలి, నిద్రపోకూడదండి. నిద్రపోతావు అనుకో, దేనికి కారణమవుతావు? నాశనానికి కారణమవుతామండి. నిద్ర అనేక రీతిలుగా మనకు చెడును తెచ్చి పెడుతుందండి. దేవుని ఉపదేశము వినబడుతూ ఉన్నప్పుడు ఉపదేశమును స్వీకరిస్తూ అంగీకరిస్తూ ఉపదేశానుసారంగా ప్రార్థిస్తూ మరి మన జీవితాలను సరిచేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తున్నారు. మరి వర్షం కొరకు ఒక్కరైనా ప్రార్థిస్తున్నారండి? పంటలు వేసాము కదా, ప్రార్థించే భారము ప్రతి ఒక్కరి పైన కూడా ఉన్నదండి. నాకేంలే, సారు ప్రార్థిస్తారు, నేను చక్కగా ఇంట్లో ఉండి నిద్రపోతాను. నాకేంలే, సారు ప్రార్థన పెట్టుకుంటాను, నేను చక్కగా పంట వేసుకుంటాను అంటే అది కాదండి. ప్రార్థించాలి. నువ్వు మొర పెడితే నీ మొరను దేవుడు వినాలని ఆశిస్తూ ఉన్నాడండి. నీ మొరకు ప్రతిఫలాన్ని దయచేయాలని చూస్తూ ఉన్నాడండి. కానీ నువ్వేం చేస్తున్నావు? నోరుండి కూడా మూగవారి వలె ఉంటున్నావు. దేవుని వాక్యము వినబడుతూ ఉన్నా కూడా చెవులుండి కూడా చెవిటి పాముల వలె మనం ఉంటూ ఆ వాక్యాన్ని తిరస్కరిస్తూ నిద్రపోయేవారిగా ఉంటున్నామండి.
అందుకోసమే ప్రియ దేవుని బిడలారా, మనమందరము కూడా నిద్రలో నుండి మేల్కొని ప్రభువును స్తుతిస్తూ, ప్రభువుకు మొరపెడుతూ, ప్రభువు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నా. వర్షము కొరకు ప్రతి ఒక్కరము కూడా భారముతో ప్రార్థించాలండి. నువ్వు మొరపెడితే నీ మొరను ఖచ్చితంగా వింటారు. నిజంగా వర్షం కొరకు, వర్షం అయితే కావాలి అని ఆశిస్తూ ఉన్నాం, భారంతో ప్రార్థించడం లేదు, ఇష్టముతో ప్రార్థించడం లేదు. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీతివంతుల మొర ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. నీతివంతుడు సురక్షితంగా ఉంటాడు. ఎవరు సురక్షితంగా ఉంటారు అంటే ఉపదేశమును అంగీకరించు వారందరూ కూడా సురక్షితంగా ఉంటాడు. రెండవదిగా నీతివంతులు సురక్షితంగా ఉంటారు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు సురక్షితంగా ఉంటారు అంటే కీర్తనల గ్రంథము 22 సంకీర్తన 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారు నీకు మొరపెట్టి విడుదల పొందిరి. చాలండి, ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా దేవుని యందు నమ్మిక ఇంచువారు సురక్షితంగా ఉంటారంట. నమ్మిక ఇంచువారు ఏం చేస్తారు? మొరపెడతారు. నీ నమ్మకము నెరవేరాలి అంటే నువ్వు దేవునికి మొరపెట్టాలండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నుండును. ఎవరు సురక్షితంగా ఉంటారు అంటే నమ్మిక ఇంచువారు సురక్షితంగా ఉంటారంట. నా మాటలు కాదండి, నమ్మికము చాలా అవసరమండి, విశ్వాసము చాలా అవసరమండి. విశ్వాసము అన్నది నిరీక్షింపబడినటువంటి వాటి యొక్క నిజ స్వరూపము అనేది. నువ్వు దేనికోసము నిరీక్షణ కలిగి ఉన్నావు? వర్షము కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావు. పంట వేసి ఉన్నావు, విత్తనము పొలములో విత్తి ఉన్నావు. ఆ విత్తనము ఫలించాలి అంటే ఆకాశపు వాకిళ్లను విప్పి దేవుడు పటజాలనంత వర్షాన్ని భూమికి అనుగ్రహించాలండి. అప్పుడే మనమందరము కూడా క్షేమముగా, సురక్షితముగా, సంతోషముగా, ఆనందంగా. వర్షం లేకపోతే తాగడానికి నీళ్లు కూడా ఉంటాయా? అందుకోసమే ఎవరు సురక్షితంగా ఉంటారు? దేవుని యందు నమ్మిక ఉంచిన వారు సురక్షితంగా ఉంటారు. అందుకోసమే కీర్తనలు 22వ సంకీర్తన 5వ వచనంలో చాలా చక్కగా మనము జ్ఞాపకం చేసుకోం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. దేవునికి మొరపెట్టి విడుదల నొందిరి అని లేఖనములలో నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. చాలండి, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఎప్పుడు కూడా సిగ్గుపడనే పడరండి. నిజంగా అవిశ్వాసులే సిగ్గుపడతాడు. ఇస్తాడో ఇవ్వడో అన్న అపనమ్మకం. నిజంగా అవిశ్వాసమైన జీవితము మనలో ఉండకూడదండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నువ్వు విశ్వాసంతో మొరపెట్టావు అనుకో, నీ మొరను దేవుడు ఖచ్చితంగా వింటాడు. నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాడు. అందుకోసమే యెహోవా మేఘముల మీద వస్తూ ఉన్నాడండి. ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పి భూమికి పట్టజాలనంత వర్షాన్ని కుమ్మరిస్తాడండి. అయితే నువ్వు ఎక్కడ నమ్మిక ఉంచాలి? మనుషుల యందు నమ్మిక ఉంచకూడదు, రాజుల యందు నమ్మిక ఉంచకూడదు, ఎవరి యందు నమ్మిక ఉంచకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిపైన నువ్వు నమ్మిక ఉంచక దేవునిలో నమ్మిక ఉంచి నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు అక్కడ చాలా చక్కగా తెలియచేస్తున్నా, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఎప్పుడూ కూడా సిగ్గుపడరు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 13వ సంకీర్తన 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నేను నమ్మికను గురించి మనం జ్ఞాపకం చేస్తున్నా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచూ ఉన్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను
కీర్తించెదను. దేవుడు మనకు మహోపకారములు చేసి ఉన్నాడు గనక మనమందరము ఈ దినాన ఆన్లైన్ ప్రేయర్లో కూడి దేవుణ్ణి కీర్తించే వారముగా, స్తుతించే వారముగా, ఆయన నామమును గొప్ప చేసే వారముగా ఉన్నామండి. అందుకోసమే ఈ చదువుకున్న లేఖనములలో దావీదు గారు చాలా చక్కగా ఏమంటూ ఉన్నాడైతే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఇంచి ఉన్నాను అంటున్నాను. మనం కూడా దావీదు వలె దేవుని యందు నమ్మిక ఇంచి, ఆయన కృపయందు నమ్మిక ఇంచేవారిగా, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచూ ఉన్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. దేవుడు నీకు నాకు మనందరికీ కూడా మహోపకారములు చేసి ఉన్నాడు గనక ఆయనను కీర్తించే వారంగా ఉండాలి, ఆయనను స్తుతించే బిడలముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి 4వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 16వ సంకీర్తన మరి 8, 9 వచనాలను జ్ఞాపకం చేసుకుందామండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. చాలండి. ఎవరు సురక్షితంగా ఉంటారంటే సదాకాలము దేవుని యందు గురి నిలుపు వారందరూ కూడా సురక్షితంగా ఉంటారంట. నా మాటలు కాదండి. అందుకోసమే 8వ వచనంలో చాలా చక్కగా తెలియజేశాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అక్కడ అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచూ ఉన్నది అని లేఖనం. ఎవరు సురక్షితముగా ఉంటారు, ఎవరు క్షేమముగా ఉంటారు, ఎవరు సంతోషముగా ఉంటారు అంటే సదాకాలము దేవునిలో గురి నిలుపు వారందరూ కూడా సురక్షితముగా ఉంటారంట. దేవునిలో గురి ఉందా అండి? మన గురి వేటిపైన అండి? ఉదయం లేంగానే ఒక గురి పెట్టుకుంటాం. ఎవరు పనికి పిలుస్తారా, ఎక్కడికి పనికి వెళ్ళాలా, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు పనులు లేవు, ఎవరు పిలిచినా వెళ్ళాలనే ఆశ. కానీ యెహోవా యందు నమ్మిక ఇంచువానికి ఏ మేలు కూడా కొదవై ఉండదంట. నువ్వు దేవునిలో గురి నిలపాలి, దేవునిలో నమ్మిక ఇంచాలి. నిజంగా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా, మన జీవితాల్లో నమ్మకము లేదండి. ఉందా? దృఢమైన విశ్వాసము లేదండి, దృఢమైన భక్తి లేదండి. అందుకోసమే ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా, దేవుని బిడలము అనుకుంటున్నాం కానీ విశ్వాస సహితమైనటువంటి జీవితము మనలో లేదండి. అయ్యో ఈ దినం కూలికి పోకపోతే నాకు గడుస్తుందో గడవదో. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. సారేపత్ విధవరాల్ని దేవుడు ఎంతగా కరువు సమయంలో కాపాడాడండి. ఆ కొంచెం పిండి కొంచెము నూనెలోనే ఎంతగానో దేవుడు ఆశీర్వాదం. ఎట్లా? దైవజనుని మాటను ఆమె వినింది, తూచా తప్పక ఆయన మాటను విని మొట్టమొదటిగా ఒక అప్పము తీసుకుపోయి, ఒక రొట్టెను తీసుకుపోయి ఇచ్చింది. ఆ కరువు సమయంలో కూడా ఆ విధవరాల్ని, తన కుమార్ని ఎంతగానో కాపాడా లేదండి? నిజంగా సేవకులకు ఇచ్చుట ద్వారా కూడా మనము కరువు సమయంలో కూడా సమృద్ధిగా ఉంటాము అనేది. ఒకవేళ సేవకునికి పెట్టకుండా తినింది అనుకుందాం, తన కుమారుడు తిని ఇంకా చనిపోవాలని, కానీ ఆ దాంట్లోనే దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడండి. నిజంగా ఆ కొంచెము పిండి, ఆ కొంచెము నూనెను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడండి. మన జీవితాల్లో అలాంటి ఆశీర్వాదం ఉందా? మన జీవితాల్లో అలాంటి నమ్మకం ఉందా? దేవుని యొక్క దాసులకు విధేయత చూపుతున్నామా? ఆయన మాటకు వింటూ ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అందుకోసమే జ్ఞాపకం చేసుకున్నట్లయితే కరువు సమయంలో ఒక కుటుంబం కూడా దేవుడు ఎంతగానో
కాపాడాడండి. మరి మన జీవితాల్లో ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే మనమందరం ప్రతి విధమైన బాధలోనూ మరి దేవుని లో నిలకడగలిగి జీవించే వారముగా ఉండాలి అన్నది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. సో అయితే ఎవరు సురక్షితంగా ఉంటారు అంటే, నిజంగా ఈ దినాన ఈ మాసంలో మనమందరము, మన సంఘము, మన గ్రామం అంతా కూడా సురక్షితంగా ఉన్నాము అంటే దేవుని కృపనేనండి. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేమండి. అందుకోసమే నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మనము కూడా దేవుని కృపయందు నమ్మిక ఉంచి జీవించే, సదాకాలము ఆయన యందు గురి నిలిపే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చివరిగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 45వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందాం. 1:45. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. చాలా చక్కగా ఈ లేఖనం, ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక, ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనక ఆమె ధన్యురాలాయను అని లేఖనంలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా దేవుడు మనకు కూడా ఈ దినాన మాటలను, దేవుని యొక్క మాటలు మనకు వినిపే, అయితే మనం వాటిని అంగీకరించినప్పుడు మనం కూడా ధన్యులము, ధన్యుడు అంటే అన్నిటిలోనూ ఆశీర్వదింపబడినవాడు అనేది జ్ఞాపకం నువ్వు అన్నిటిలో అన్నిటిలో సమృద్ధి కలిగి ఉండాలి, అన్నిటిలో దీవెనకరంగా ఉండాలి అంటే ప్రభు మాటలను తూచా తప్పగా విని వాటి ప్రకారముగా జీవించే వారిగా ఉండాలి. సదాకాలము ఆయనలో గురి నిలిపే బిడలంగా ఉండాలి. ప్రతి విధమైన బాధలోను, విషమ పరీక్షల్లోనూ మన గురి ఎక్కడ ఉండాలంట? ప్రభు అయిన యేసు పైననే మన గురి నిలిపే వారంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి భూ సంబంధమైన వాటి మీద మన గురి ఉండకూడదు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అయితే మనం ఈ యొక్క అంశం ద్వారా జ్ఞాపకం చేసుకున్నదంటే ఏమిటి అంటే, మనం సురక్షితంగా ఉన్నామా లేదా, మనం క్షేమంగా ఉన్నామా లేదా, మనం సంతోషంగా ఉన్నామా లేదా, మనం ఆనందంగా ఉన్నామా లేదా అంటే లేమండి. ఉన్నామా? ఉన్నట్టు నటిస్తున్నారండి. ఎందుకు అంటారా? ఉపదేశమును వింటున్నారు, వాటి ప్రకారంగా జీవిస్తున్నారా, అంగీకరిస్తున్నారా? మొట్టమొదటిగా అంగీకరించినప్పుడే వాటి ప్రకారంగా నడుచుకుంటాం. రెండోది, ఎవరు ఉపదేశమును అంగీకరిస్తారో వారిలో జీవం వస్తుంది. అంత మాత్రమే కాకుండా నీతి మార్గములలో నడుస్తారు. అలాంటి వారందరూ కూడా సురక్షితంగా ఉంటారు. అనగా నీతివంతుడు ఎప్పుడూ కూడా క్షేమముగా ఉంటాడంట. మూడోది ఏంటండి అన్నలు? మూడోది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సిగ్గుపడరు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా, క్షేమముగా ఉంటారు. 4 విషయాలు చెప్పాను, అందులో దానికి సంబంధించిన రెఫరెన్స్ని కూడా మీకు ఇచ్చానండి. మొట్టమొదటిగా ఎవరు సురక్షితంగా ఉంటారు? వచ్చాము, వచ్చినందుకు 2 మాటలైనా నేర్చుకోండి. వచ్చాము పోయామన్నది కాదు. ఎవరు సురక్షితంగా ఉంటారన్నా? ఉపదేశమును అంగీకరించు వారందరూ సురక్షితంగా ఉంటారు. రెండోది, నీతివంతులు సురక్షితంగా, క్షేమముగా, ఆనందముగా, సంతోషముగా ఉంటారు. మూడోది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా నుందురు. నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచువారే క్షేమము కలిగి జీవిస్తారు. నాలుగోదిగా, సదాకాలము ఆయన యందు గురి నిలిపే వారందరూ క్షేమము కలిగి ఉంటారంట.
నిజంగా సదాకాలము ఎల్లప్పుడూ ప్రతి సమయంలో కూడా దేవునిలో గురి నిలిపే, ఈ లోక సంబంధమైన వాటి మీద మన గురి నిలపకుండా దేవుని మీద, దేవుని వాక్యం మీద గురి నిలుపుతూ దేవుడిచ్చే దైవాశీర్వాదాలను పొందుకుంటూ మన జీవితాలను సరిదిద్దుకుంటూ వాక్యముతో రాకడకు సిద్ధపడే వారంగా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తూ సమయమును ముగించుకుంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు చక్కటి వాక్యం అందించిన పాస్టమ్మ గారికి సంఘంతర ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము నడుచుకోవాలని ప్రభునామమున మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు మనమందరము చక్కగా వాక్యం విన్నాము గనక విన్న వారందరూ కూడా దేవుని యొక్క వాక్య ప్రకారముగా జీవితాంతం నడుచుకొని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధిని, తన వాగ్దానాన్ని పొందాలని ప్రభునామం తెలియజేస్తున్నాం. ఈ సమయంలో తల వంచి ఉండగా దేవుని యొక్క వాక్యానుసారంగా మనందరూ జీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. తల వంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు దేవా నీ దాసురాలు ద్వారా మాకు శ్రేష్టమైన వర్తమానం అందించారు. దేవానికి స్తోత్రాలు. విన్న వాక్య ప్రకారంగా జీవించే కృప భాగ్యం మాకు మెండుగా దండిగా మీరు అనుగ్రహించండి అని అందరూ ప్రార్థిస్తూ ఉండగా, ప్రార్థన మన మధ్యలో ఉన్న స్త్రీలు ఎవరైనా ఒకరు ప్రేమింపబడిన వారు దయచేసి క్లుప్త ప్రాచీని ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభు నామమున మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. నైనా తండ్రి, మట్టి వారం దుమ్ము ధూళి వంటి వారం నైనా గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉన్నటువంటి నన్ను మమ్మల్ని మీరు కరుణించి కాచి కాపాడి నైనా తండ్రి ప్రభా నీ సజీవలకలో ఉంచినందులకై నీకు స్తోత్రములు, నీకు వందనములనైనా. నైనా తండ్రి జూన్ నెల 1వ తేదీ నుంచి ప్రభా 30వ తేదీ వరకు నైనా మమ్మల్ని కాచి కాపాడి కనుగరించినందులకై నీకు స్తోత్రములయ్యా. నైనా తండ్రి ప్రభా జూలై నెల మాసంలోకి మమ్మల్ని నూతనమైన దినంలో ప్రవేశపెడుతున్న కన్న తండ్రి నీకు స్తోత్రములు, నీకు వందనములైనా. మమ్మల్ని పోషించినందులకై, మమ్మల్ని రక్షించినందులకై, మమ్మల్ని కాపాడుచున్నందులకై నీకు స్తోత్రములు ప్రభా, నీకు వందనములైనా. ఈ భూమి మీద ఇంకా సజీవులుగా ఉన్నామనంటే మా శక్తి భక్తి కాదనైనా నీ ఉచితమైన కృపచేతనే తండ్రి నీకు స్తోత్రములు, నీకు వందనములు ప్రభా. ఎవరు సురక్షితంగా ఉంటారో అని నీ దాసురాలు చెప్పినటువంటి మాటలు మేము విన్నామయ్యా. నైనా నీకు స్తోత్రములు తండ్రి. ఎవరు సురక్షితముగా ఉంటున్నారు అనంటే నైనా తండ్రి ప్రభా యెహోవా యందు నమ్మిక ఉంచు వారందరూ సురక్షితముగా ఉంటారని విన్నాము ప్రభా. నీతిమంతులు నైనా తండ్రి ఎల్లప్పుడూ సురక్షితముగా ఉంటారు అని వింటున్నాం నైనా. నీ ఉపదేశాన్ని అంగీకరిస్తే మేము సురక్షితముగా వింటామని వింటున్నాం. సదాకాలము నైనా తండ్రి ప్రభువా నీ సదాకాలము గురి నీ యొద్దకే ఎల్లప్పుడూ నీ వైపే గురి పెట్టుకుని మేము జీవిస్తే నైనా తండ్రి సురక్షితముగా ఉంటామని నైనా తండ్రి నీ లేఖనాల ద్వారా నీ దాసురాలు ప్రభువా నేను ఇంత చక్కగా వివరించినటువంటి నీ మాటలనైనా మా ఆత్మీయ హృదయాలలో భద్రపరుచుకొని ఆత్మానుసారంగా నడుచుకున్నట్టుకు నేను నీటి కాలలో ఏర్న నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే రోజు రోజుకు ఫలిస్తుందో మా ఆత్మీయ జీవితాలను అభివృద్ధి చేసుకుని ఇప్పటి నుంచైనా మేము యథార్థంగా బ్రతుకుతున్నామా, సంతోషంగా ఉన్నామా, నీతి కలిగి జీవిస్తున్నామా, న్యాయం కలిగి జీవిస్తున్నామా అని మా మనసుకు మేము ప్రశ్న వేసుకుంటే నైనా తండ్రి ప్రభా మా మనస్సే మమ్మల్ని